మనకి పార్ట్ 1 లో కనకనక అధికారికి సంబంధించి ఒకటి పోయం నెంబర్ 1 పోయం నెంబర్ 2 అయింది. 1-2 పోయమ్స్ చెప్పడం అయింది పార్ట్ 1 లో. ఇప్పుడు కనకనక అధికారి పార్ట్ 2 లో భాగంగా మనకి 3rd and 4th పోయమ్స్ మిగిలి ఉన్నాయి. ఈ 3rd and 4th పోయమ్స్ ని ఈరోజు మనము బ్రీఫ్ గా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకే, రైట్. అగైన్ మళ్ళీ ఒకసారి పాడేసుకున్న తర్వాత దీన్ని ముందుకే వెళ్దాం. ఏక్ మనుజ్ సంచిత్ కర్తా హై अर्ध पाप के बल से और भोगता उसे दूसरा भाग्यवाद के चल से। नर समाज का भाग्य एक है, वह श्रम वह भुज बल है, जिसके सम्मुख झुकी हुई पृथ्वी వినీత్ నబతల హై. ఇవి నిన్న చెప్పుకున్నటువంటి ఈ 2 పోయమ్స్ అయింది. పార్ట్ 1 లో జరిగినటువంటిది. పార్ట్ 2కి వచ్చేసరికి ఈ 2 మనము కొంచెం పాడుకొని దీన్ని బ్రీఫ్ గా తెలుగులోను హిందీలోను ఎక్స్ప్లెయిన్ చేసేసుకుందాం. జిస్నే శ్రమ జల్ దియా ఉసే पीछे मत रह जाने दो, विजीत प्रकृति से पहले उसको सुख पाने दो. जिसने श्रम जल दिया उसे पीछे मत रह जाने दो, विजीत प्रकृति से पहले उसको सुख पाने दो. जो कुछ न्यस्त प्रकृति में है वह मनुष्य मात्र का धन है. धर्मराज उसके कन कन का अधिकारी जन जन है. जो कुछ न्यस्त प्रकृति में है वह मनुष्य मात्र का धन है. धर्मराज उसके कन कन का अधिकारी जन जन है. ఇది మీరు కూడా నేర్చుకునేటప్పుడు ఈ విధంగా నేర్చుకుంటే బాగుంటది, వాడుకోవడానికి బాగుంటది. అలాగే హిందీ మీద కొంచెం ఇంట్రెస్ట్ అనేది పెరుగుద్ది. రైట్, చూద్దాం. ఇదంతా దేనికోసం చెప్తున్నాడు? రామదారి సింగ్ దినకర్ యొక్క యాంగిల్ ఏంటి? దేనికోసం చెప్తున్నాడంటే కంప్లీట్ గా లోకమంతా చెడిపోయింది, లోకములో అవినీతిమయమైపోయింది, లోకములో ఏ కొంచెమైనను మంచి లేదు, ఏ విధమైనటువంటి మంచి అన్నది ఏ కొంచెమైనా ఎక్కడ ఎదిగినా కూడా లేదు. కాబట్టి మంచిని పెంచాలన్నటువంటి ఉద్దేశంతో, లోకంలో మంచిని క్రియేట్ చేయాలన్న ఉద్దేశంతో, ఈ జనరేషన్ తోనైనా కొంచెం ఏమైనా సాధ్యం అవుతుందన్న ఉద్దేశంతో నైతిక విలువల్ని బోధించాలన్నటువంటి యాంగిల్లో నవ సమాజ నిర్మాణాన్ని, కొత్త సమాజాన్ని నైతిక విలువలతో నింపుదాం. నైతిక విలువలతో నింపితే ఈ జనరేషన్ నుంచి అయినా పిల్లలు ఏమైనా బాగుంటే, ఈ పిల్లలు అన్నటువంటి వాళ్ళు నవ సమాజ నిర్మాణానికి మూల స్తంభాలు లాంటి వాళ్ళు. కాబట్టి వీళ్ళ మీదే ఒక కొత్త సమాజాన్ని నిర్మిద్దాం అన్నటువంటి ఆలోచనతో డాక్టర్ రామదారి సింగ్ దినకర్ గారు ఈ కనకనక అధికారి అన్నటువంటి ఈ పార్ట్ ని కురుక్షేత్రంలో రాయడం అనేది జరిగింది. ఆ కురుక్షేత్రం రాసినటువంటి ఓ చిన్న పేపర్ ని ఇక్కడ తీసుకొని పెట్టడం జరిగింది రామదారి సింగ్ దినకర్ గారు. ఈ తీసుకున్నటువంటి దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే నైతిక విలువలతో కూడినటువంటి ఒక కొత్త సమాజాన్ని నిర్మిద్దాం. రెండోది, ఈ లోకంలో సంపాదనంతా కూడా ఇంచుమించుగా న్యాయబద్ధమైనటువంటి సంపాదనతో కోట్లకు పడగలెత్తినటువంటి వాళ్ళు తక్కువ మంది ఉన్నారు. సంపాదనలో అన్యాయంతో సంపాదించి అన్యాయంతో కోట్ల మంది పడగలెత్తినటువంటి వాళ్ళే తప్ప న్యాయబద్ధమైనటువంటి సంపాదనతో ఉన్నవారు తక్కువ ఉన్నారు. ఒకవేళ అన్యాయంగా సంపాదించినటువంటి సంపద సంపాదించుకున్నా గానీ వాళ్ళకి కానీ, వాళ్ళ పిల్లలకు కానీ, వాళ్ళ కుటుంబీకులకు కానీ ఎవరికి దాని వల్ల ఏ విధమైనటువంటి ఉపయోగం ఉండదు.
ఏ సంపద ఉపయోగం ఉంటదంటే, ఎవడైతే న్యాయబద్ధంగా ఎంత సంపాదించుకున్నా పర్వాలేదు, ఎన్ని ఆస్తులు సంపాదించుకున్నా పర్వాలేదు, ఎంత సొమ్మును దాచిపెట్టుకున్నా పర్వాలేదు, ఆ సొమ్ము అనేది అనేక మార్గాల్లో ఎంత సంపాదించుకున్నా, అది బంగారం రూపంలో గాని, ఆస్తుల రూపంలో గాని, బిల్డింగుల రూపంలో గాని, పొలాల రూపంలో గాని, డబ్బుల రూపంలో గాని, ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి బీట్ కాయిన్స్ అన్నటువంటి రూపంలో కూడా సంపాదించుకోవచ్చు. న్యాయబద్ధంగా అయితే ఎంతైనా సంపాదించుకోవచ్చు. దానివల్ల తనకి సుఖంగా ఉంటది, తనకి హాయిగా ఉంటది, నెమ్మది ఉంటది, పిల్లలు చక్కగా అనుభవిస్తారు. అలా కాకుండా ఆ అర్ధ పాపకే బలసే, పాపం వలన గాని, అన్యాయం వలన గాని, ఏ అధికారం వలన గాని, ఈ రోజు పాపం అనేది ఏ రూపంలో డబ్బు సంపాదిస్తాడంటే, అధికారం అనే పాపంతో డబ్బులు సంపాదించేస్తాడు. అధికారం అనే పాపంతో డబ్బులు కూడేసుకున్నటువంటి వాళ్ళు, వాళ్ళ డబ్బులు సడన్ గా ఒకడొచ్చి తన్నుకొని పోతాడు. ఆ తనుకొని పోయినటువంటి వాడు కూడా, ఇదే నా భాగ్యము, ఓ నా భాగ్యమా, ఓ నా అదృష్టమా, నువ్వు చక్కగా తిను, తాగు, హ్యాపీగా ఉండు, పిల్లల తరం వరకు బాగుంటుందని అనుకుంటున్నాడు. కానీ అది కూడా అదృష్టము కాదు. ఎందుకంటే దేవుడు అన్నవాడు ఉన్నాడు, ఖచ్చితంగా ఎవడి యొక్క క్రియలు అనేవి చూస్తూ ఉన్నాడు. వీడిది న్యాయంగా సంపాదించాడా, అన్యాయంగా సంపాదించాడా, భగవంతుడు అన్నవాడు ఒకడు ఉన్నాడు. కాబట్టి వాడు సంపాదించింది కూడా న్యాయబద్ధమైనటువంటి ధనము కాదు. కాబట్టి వీడు అక్రమంగా, అడ్డంగా వచ్చి ఒకటి సొమ్మును అపహరించాడు. కాబట్టి అది కూడా పాపమే. అందుకే మనం చిన్నప్పుడు 1వ తరగతిలో చదువుకున్నప్పుడు కొన్ని పద్యాలు ఉన్నాయి. పరుల సొమ్ము పాము వంటిది. ఏ సొమ్ము? పరుల సొమ్ము. ఎవడో ఒకడు అన్యాయంతో కూడబెట్టుకున్నాడు, అది కూడా పరుల సొమ్మే. పరుల సొమ్ము ఎలాంటిదంట? పాము వంటిది. ఆ పాము ఏం చేస్తుంది? ఏదో ఒక రోజు కాటు వేసేస్తుంది. ఆ డబ్బే వాడిని చంపేస్తుంది. డబ్బు కోసమే తమ్ము పొడుచుకొని చచ్చిపోయినటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. డబ్బుల కోసమే ఆ ఫ్యామిలీలో గొడవలు అయిపోయి వాళ్ళే పొడుచుకొని చచ్చిపోయినటువంటి వాళ్ళు చాలా మంది. కాబట్టి అక్రమంగా సంపాదించినటువంటి డబ్బుల వలన కుటుంబానికి లాభం మాట పక్కన పెడితే భయంకరమైనటువంటి నాశనము, భయంకరమైనటువంటి వినాశనము, మనశ్శాంతి ఉండదు, కుటుంబాల్లో తగులు, హత్యలు ఇలాంటివి జరుగుతాయి. కాబట్టి ఈ రెండు వద్దంటున్నాడు. ఇంకా ఇక్కడ మనం చూస్తే, ఈ 3వ దానికి చూస్తే, ఇక్కడ ఇచ్చినటువంటి పాఠ ప్రవేశంలోనే అర్థమైపోద్ది. 3వ పద్యము 4వ పద్యం ఏం చెప్తున్నాడు? ఏమని చెప్తున్నాడు? మెహన్నత్ హీ సఫలతాకి కుంజీ హై, మెహన్నత్ హీ సఫలతాకి కుంజీ హై. ఈడేమనుకుంటున్నాడు? అడ్డంగా వచ్చి రోజుకు పోయినటువంటి వాడు నాదే అదృష్టం అనుకుంటున్నాడు. కానీ అదృష్టం అంటే ఇక్కడ చెప్తున్నాడు, అదృష్టం, ఈ లోకంలో అదృష్టం ఏంటంట? మెహన్నత్. మెహన్నత్ ఏంటి? మెహన్నత్. మెహన్నతే అసలైనటువంటి అదృష్టము. ఇక్కడ మనం చూస్తే ఏమని చెప్తున్నాడు? వహ శ్రమ వహ భుజబల్ హై. ఈ లోకంలో నర సమాజ్ కా భాగ్య ఏక్ హై, నర సమాజ్ కా భాగ్య క్యా హై, నర సమాజ్ కా భాగ్య ఏక్ హై. ఏకంటే ఆ ఏకులోనే 2 ఉన్నాయి. ఆ 2 ఏంటంటే, ఒకటి శ్రమ, రెండోది భుజబల్. మానవుడికి అసలైనటువంటి అదృష్టం ఏంటంటే శ్రమ, భుజబలం. ఇక్కడ చెప్తాడు, ఈ పాఠ ప్రవేశంలోనే ముందే చెప్పేశాడు. కంటెంట్ ఏంటో చెప్పాడు. ఇక్కడ శ్రమకి పర్యవాచ్య శబ్దం ఏమొస్తుంది? మెహన్నత్. ఏంటి? మెహన్నత్. మెహన్నత్ ఈ సఫలతాకి నువ్వు సక్సెస్ అవ్వాలంటే, అడ్డదారిలో ఎగ్జామ్స్ రాసి వెళ్ళిపోయినంత మాత్రం నీకు ఉద్యోగాలు ఏమొచ్చావు, నీకు సర్టిఫికేట్లు వస్తాయి అంతే. అక్కడికి సరి సర్టిఫికేట్లతోనే నీవు అటు చూసుకొని పటం కట్టుకొని హ్యాపీగా పూజలు చేసుకోవడానికి తప్ప నీవు హ్యాపీగా బ్రతకడానికైతే అందులో ఏమీ ఉండదు. బ్రతికే అవకాశం అనేది ఏ మాత్రము ఉండదు. హ్యాపీగా బ్రతకడానికి, మంచి జాబ్ చేసుకోవడానికి అవకాశం ఉండదు. ఇప్పుడు 10th క్లాస్ ఎగ్జామ్స్ మ్యాక్సిమం అలాగే అయిపోతున్న పిల్లలు అలాగే తయారైపోయారు. దానివల్ల ఏమవుతుంది? ఎందుకో పనికి రాకుండా నిరుద్యోగుల సంఖ్య పెరిగిపోతూ వస్తుంది. ఈ నిరుద్యోగులే కాలానుగుణంగా ఏ సమాజానికి పట్టి పీడిస్తున్నటువంటి రకరకాలైనటువంటి విధాలుగా వీళ్ళు తయారవుతున్నటువంటి పరిస్థితులు ఈ రోజు భారతదేశంలో బాగా తయారవుతున్నాయి. అందుకే ఇక్కడ చెప్తున్నాడు, సక్సెస్ కి మూల కారణం ఏంటంటే, సక్సెస్ కి అసలైనటువంటి చాబీ ఏది అని చెప్తున్నాడంటే, ఏం చెప్తున్నాడు? మెహన్నత్. మెహన్నత్ ఈ సఫలతాకి కుంజీ హై. కుంజీ అంటే ఏంటి? కీ. సక్సెస్ కి అసలైనటువంటి తాళం చెవి ఏంటి అంటే, సక్సెస్ కి అసలైన తాళం చెవి ఇక్కడ చెప్తాడు. ఈ కూంజీ అంటే ఏంటంట? ఈ కూంజీ అంటే ఏంటిది? తాళం చెవి. కూంజీ అంటే ఏంటి? తాళం చెవి. సక్సెస్ కి అసలైన తాళం చెవి ఏంటి అంటే ఏంటట? మెహన్నత్. మెహన్నత్ అంటే ఏంట్రా? శ్రమ పడాలి, కష్టపడాలి, హార్డ్ వర్కే అసలైనటువంటి తాళం చెవి. నువ్వు సక్సెస్ అవ్వాలంటే, పెద్దయిన తర్వాత నువ్వు సక్సెస్ అవ్వాలంటే
ఇక్కడ ఒక మనిషి సక్సెస్ అవ్వాలంటే రామ్దారి సింగ్ దినకర్ చెప్తున్నారు, నేను కూడా మరలా మీకు చెప్తున్నాను అదే మాట. సక్సెస్ కి అడ్డదారులు అంటూ ఏమీ ఉండవు. సక్సెస్ కి అసలైనటువంటి కీ ఏంటి అంటే హార్డ్ వర్క్. సక్సెస్ అవ్వాలంటే మీరు భవిష్యత్తులో ఉన్నత విద్యను అభ్యసించి అటు తర్వాత మంచి ఉద్యోగం సంపాదించాలి అనుకుంటే గనక దానికి అసలైనటువంటి కీ ఏంటంట హార్డ్ వర్క్. హార్డ్ వర్క్ తప్ప సక్సెస్ కి ఇంకో దారి అనేది లేదు. హార్డ్ వర్కే మిమ్మల్ని పట్టుకెళ్తుంది. మీరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి పట్టుకెళ్తుంది. మీరు ఏదనుకుంటున్నారో, ఎంత ఉన్నత స్థానానికి వెళ్ళాలనుకుంటున్నారో, ఎంత మంచి ఉద్యోగం చేయాలని భవిష్యత్తులో మీరు కోరుకుంటున్నారో దానికి తాళం చెవి ఏంట్రా? అక్కడ డోర్ లాక్ చేస్తున్నారు. మీరు అనుకున్నటువంటి మంచి జాబ్ కి డోర్ అవతల ఉంది, దానికి డోర్ లాక్ చేస్తున్నారు. అవతల ఉంది ఆ జాబ్ అందుకోవాలంటే ఆ తాళం చెవి కావాలి. ఆ తాళం చెవి నీ దగ్గర ఉంటే ఆ కుర్చీ నీదే సొంతం. ఆ తాళం చెవి ఏంటంట? ఆ తాళం చెవి ఏంటి? హార్డ్ వర్క్. ఏంటది? హార్డ్ వర్క్ తోనే నువ్వు సక్సెస్ అవుతావు. హార్డ్ వర్క్ తోనే నువ్వు అనుకున్న కుర్చీ ఎక్కుతావు. ఈరోజు ఎలక్షన్స్ వస్తున్నాయి. గతంలో మనం 2024 ఎలక్షన్స్ చూసాం. ఒక్కొక్క ఎమ్మెల్యే, ఒక్కొక్క ఎంపీ, సీఎం అవ్వాలనుకున్నటువంటి వాడు, ఎమ్మెల్యే అవ్వాలనుకున్నటువంటి వాడు, ఎమ్మెల్యే తర్వాత మినిస్టర్ అవ్వాలనుకున్నటువంటి వాడు ఎంత హార్డ్ వర్క్ చేశారు మీరు చూస్తారు. పడరాని పాటలు, మంచి వేసవి కాలంలో ఎన్నికలు. ఆ వేసవిలో మనం పని చేసినటువంటి వాళ్ళే ఎండలే తిరగలేకపోయారు. పొలం పనులు చేసుకున్నటువంటి వాళ్ళే ఎండకి బయటికి వెళ్ళలేని పరిస్థితుల్లో పాపము వీళ్ళు ఎండ లేదు, వాన లేదు, తిరిగారు. ఎవరెవరు కాళ్ళు పట్టుకోకూడదు వాళ్ళందరూ కాళ్ళు పట్టారు. దేనికోసం ఇదంతా? వీళ్ళు చేస్తున్న హార్డ్ వర్క్ దేనికోసమో? వీళ్ళు ఏదైతే కుర్చీ ఎక్కాలనుకున్నారో ఆ కుర్చీని ఊహించుకున్నారు. ఆ కుర్చీ మీద కూకోవాలంటే, ఆ కుర్చీ మీద వాళ్ళు ఆసీనులు అవ్వాలంటే ఏం చేయాలంట? హార్డ్ వర్క్ చేయాలి. ఎంత హార్డ్ వర్క్ చేయాలి అంత హార్డ్ వర్క్ చేయాలి. ఏ యాంగిల్ హార్డ్ వర్క్ చేయాలి ఆ యాంగిల్ హార్డ్ వర్క్ చేశారు. కాబట్టి ఈరోజు వాళ్ళు అనుకున్నటువంటి చైర్లో వాళ్ళు కూర్చున్నారు. మీరు కూడా ఇది ఒక చైర్, ఎవరు పెడతారు కూర్చుని పోవచ్చు. ఇంటర్వ్యూలో మీరు కూర్చుని పోవచ్చు. జనరల్ గా పీరియడ్ లో మీరు కూర్చోడానికి అవకాశాలు ఉన్నాయా? లే. కుర్చీలు అనేవి మీ దగ్గర ఉంటాయి, మీరు కూర్చుని పోవచ్చు. ఆ కుర్చీ ఈ కుర్చీ ఒకటే, బట్ ప్లేస్ కు మారిన తర్వాత దాని వాల్యూ అనేది మారిపోతూ ఉంటుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరు కూర్చోవాలి? అది సార్లు మాత్రమే కూర్చోగలరు. ఆ ఏజ్ లో ఉన్న వాళ్ళందరూ ఎవరైనా వచ్చి కూర్చోవచ్చా? కూర్చోడానికి లేదే. ఆ కుర్చీ కోసం ఒక్కొక్క ఉపాధ్యాయులు ఎన్ని సంవత్సరాలు, 30-40 సంవత్సరాలు కష్టపడితే కానీ కుర్చీని అందుకోలేనటువంటి పరిస్థితి. ఆ వేటలో 12 గంటలు 20 గంటలు కూడా కష్టపడినటువంటి వాళ్ళు చాలా మంది, నిద్రలో కూడా చదువుకున్న వాళ్ళు చాలా మంది. చదివితేనే ఆ కుర్చీ దక్కింది. ఇంకా దీనికి మించిన కుర్చీలు ఉన్నాయి. మహర్షి సినిమాలో చూస్తారు. మహర్షి సినిమాలో వాడు అందుకున్నటువంటి కుర్చీ ఏంటది? అమెరికా దేశంలో ఉన్న ప్రముఖమైనటువంటి కంపెనీకి CEO. అంటే ప్రపంచంలోనే అతను ఏలే స్థాయికి వెళ్ళిపోయాడు. ప్రపంచాన్ని ఏలే స్థాయికి వాడు వెళ్ళాడు మహర్షి సినిమాలో. వాడు ఎగ్జామ్ రాస్తున్నప్పుడు వాడి మీద పలు కేసులు పెట్టేస్తారు ఎగ్జామ్ రాయకుండా ఆపడానికి. ఎందుకంటే వాడు టాలెంట్ అందరికీ తెలుసు. వీడికి ఏమైనా ఎగ్జామ్ కు వదిలేమనుకో వీడిని ఎవడో ఆపలేడని అక్రమంగా బంధించేస్తే పాపము వాడు ఫ్రెండ్ కోసం ఇంకొకటి త్యాగం చేస్తాడు. నేనే ఆ పని చేశానని. అసలు ఇద్దరు కూడా ఆ పని చేయలేదు, చేసింది వేలేవారు. వాడు ఎందుకంటే ఆ ఫ్రెండ్ కూడా గమనించాడు, నేను ఒకవేళ ఇలాగే ఎగ్జామ్ రాస్తే ఒక బీటెక్ గ్రాడ్యుయేట్ గా పట్టా తీసుకుంటాను, కానీ నా ఫ్రెండ్ కనుక ఎగ్జామ్ రాస్తే వాడు ప్రపంచాన్ని ఏలే ఒక మహాశక్తిని తెలుసుకున్నటువంటి వాడు మొదట ఫ్రెండ్ తెలుసుకున్నాడు. నా ఫ్రెండ్ ప్రపంచాన్ని శాసించే శక్తిమంతుడు, ఎందుకంటే ఇది హార్డ్ వర్కర్ అని తెలుసుకున్నాడు. అందుకే ఎప్పుడైతే కేసు తన మీద ఒప్పుకున్నాడు అన్న సంగతి కూడా వీడికి తెలియదు. వెంటనే బయటకు వచ్చిన ప్రొఫెసర్ చెప్తాడు, ఏమని? రిషి నువ్వు ఇంకా పరిగెట్టే ఋషి, నిన్ను అప్పుడే చూసాను. ఇప్పుడు ఎప్పుడు అమెరికా వెళ్తారు కదా CEO అయిన తర్వాత, వాళ్ళ గురువు గారు వెళ్తారు, వాళ్ళ టీచర్ వెళ్తారు, అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ప్రొఫెసర్ వెళ్ళిన తర్వాత, రిషి నీకు నిన్ను అప్పుడే చూశాను. ఎప్పుడు చూశాడట? చదువుకుంటున్నటువంటి రోజుల్లోనే చూశాడు. ఎవరిని చూశాడో? CEO అని చూశాడు. ఎవరు చూశారో? వాళ్ళ గురువు గారు చూశారు. ఋషిలో ప్రపంచాన్ని ఏలే కంపెనీకి CEO అవుతాడన్న ఒక CEO అని చూశాడట. ఎవరు చూశారో? గురువు గారు చూశారు. మీలో ఏ CEO ఉన్నాడు? మీలో ఏ టీచర్ ఉన్నాడు? మీలో ఏ కలెక్టర్ ఉన్నాడు? ఎవరు మీలో కలెక్టర్లు? ఎవరు మీలో పోలీసులు? ఎవరు మీలో SIలు?
మంచి ఉన్నతమైనటువంటి ఉద్యోగులు మీరు ఎవరు, గ్రూప్ 1 ఆఫీసర్లు ఎవరు ఉన్నారు చూసేయాలి. ఇప్పుడే చూసేయాలి. ఎవరు చూసేయాలి? ముఖ్యంగా మీ యొక్క టీచర్లు చూడాలి. ఇంట్లో మీ పేరెంట్స్ చూడగలగాలి. మీలో ఒక ఆఫీసర్ని చూడగలగాలి. మీలో ఒక ఆఫీసర్ని ఇప్పుడే చూసేయాలి. ఇప్పుడే ముందు మీలో ఉన్నటువంటి ఆఫీసర్ని మీరు చూడగలగాలి. మీలో ఏ ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్ళేటటువంటి ఆఫీసర్ ఉన్నాడో అది ఇప్పుడే మీరే చూడాలి. మీ మనస్సులో పెట్టి మీ మనస్సుని ఒకసారి మనసులోనికి వెళ్ళి చూడండి, మీలో ఎంత పెద్ద ఆఫీసర్ ఉన్నాడు. ఇప్పుడే చూశాను, అప్పుడే చూశాను రిషి నీవు ఈ లెవెల్కి వస్తావని. అది గర్వకారణం అనమాట. అక్కడికి వెళ్ళాలంటే మనం ఊహించుకున్నటువంటి ఆ ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్ళాలి అనుకుంటే దానికి అసలైనటువంటి తాళం చెవి ఏంటంట? ఆ మెహనత్, హార్డ్ వర్కే. అంతకు మించింది అడ్డదారులు ఏం లేవు. వహ ఇక్కడ చెప్పేస్తున్నాడు రెండో పద్యంలో, వహ శ్రమ అనే మెహనత్ భుజబల్ అంటే ఏంటి? ఆరోగ్యం ఉంటే చాలు. ఆరోగ్యం. ఇక్కడ కండలేం, ఇక్కడ ఏం రాళ్ళు ఏమి ఎత్తడం లేదు. ఒకప్పుడు పురాతన కాలంలో ఈ చదువుకు ముందు భారతదేశంలో ఎప్పుడైతే చదువు వచ్చిందో దానికి ముందు ఉన్నటువంటి హార్డ్ వర్క్ ఏంటంట? దానికి ముందు ఉన్నటువంటి హార్డ్ వర్క్ ఏంటి? అందరికీ బలం ఉండాలి, పొలం పనులు చేయాలి, రాళ్ళు ఎత్తాలి. దానికి ఏం కావాలి? మంచి కండబలం కావాలి, శరీర దారుఢ్యం అనేది కావాలి. 200 కేజీల బస్తాలు ఎత్తేటటువంటి హార్డ్ వర్క్ అనేది అంత బలం ఉండాలి. ఇప్పుడు ఆ పరిస్థితి ఏమీ లేదు. ఇప్పుడు ఆ రోజు ఏముండాలన్నమాట? శరీర బలం ఉంటే చాలు. ఈ రోజు ఏ బలం ఉంటే శరీర బలానికి అంత అవసరం లేదు. బుద్ధి బలం ఉంటే చాలు. ఏ బలము? బుద్ధి బలం ఉంటే చాలు. ప్రపంచాన్ని ఏలేయచ్చు. మహర్షి చదువుకుంటున్నప్పుడే చెప్పాడు వాళ్ళ ఫ్రెండ్కి, ఏమని? ఏలేయాలనుకుంటున్నా. ఏమని చెప్పాడు రా? ఏలేయాలనుకుంటున్నా. ఏంటి ఏలేయాలరా? ఆడో అయోమయమైపోతాడు. ఏంటి ఏలేయాలి అంటే ఈ ప్రపంచాన్ని ఏలేయాలనుకుంటున్నాను నేను. ఈ ప్రపంచాన్ని ఎలా ఏలేస్తావు? ఒక ట్విట్టర్ వాడు ఏలేస్తున్నాడు, ఒక వాట్సాప్ వాడు ఏలేస్తున్నాడు ప్రపంచాన్ని. ఇలాంటి ఇప్పుడు ఒక ఏఐ వాడు ఏలేస్తున్నాడు. ఏఐ యొక్క ఆదాయము ఎంత చెప్పాడు? ఒక సంవత్సరానికి 5 లక్షల కోట్లు ఎంతో చెప్తూ వస్తాడు ఏ యొక్క ఇన్కమ్. అలాంటిది ఏదైనా ఒకటి కనిపెట్టి ఈ ప్రపంచం నేను ఏలేయాలనుకుంటున్నానని చెప్తాడు. మరి మీరు ఎలా ఏలేయాలనుకుంటున్నారో చూడాలి. మీరు ఎలా ఈ ప్రపంచాన్ని ఏలేయాలో మీరే ఇప్పుడు నిర్ణయం తీసుకోవాలి. ఈ ప్రపంచాన్ని మీరు ఎలా ఏలాలనుకుంటున్నారు, మీరు ఇప్పుడు నిర్ణయం తీసుకోవాలి. ఇక 3వ పద్యంలో మనం చెప్తాడు, జిస్నే శ్రమ జల్ దియా ఉసే పీచే మత రహ జానేదో. ఎవడైతే హార్డ్ వర్క్ చేశాడో, ఎవడైతే మెహన్నత్, ఎవడైతే కష్టపడుతున్నటువంటి వాళ్ళని మనం ఏం చేయకూడదట? శ్రమ జల్ జిస్నే శ్రమ జల్ అంటే ఏంటి? శ్రమ జల్ అంటే పసీనా. శ్రమజల్ అంటే పసీనా అంటే చెమట. ఎవడైతే పాపం చెమటోడ్చి కష్టపడ్డాడు, అనేక రంగాల్లో చెమటోడ్చి కష్టపడేటటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. పాపం పొలం పని చేసే రైతులు ఉంటారు. పొలం పని చేసే రైతులు కష్టపడతారు, చెమటోడుతూ. రాళ్ళు కొట్టేవాడు కష్టపడతాడు, బిల్డింగ్ కట్టేవాడు చెమటోడుస్తుంటాడు. అంతెందుకు, అన్నింటికంటే చెమట ఎవడు వాడుస్తారంటే, ఏ రంగంలో చెమట ఎక్కువ వదలాలి తెలుసా? ఈ చదువు అనే రంగంలోనే చెమటలు పట్టేయాలి. ఈ చెమటలు పట్టేయాల. ఎవరికి కనబడినటువంటి చెమటలు ఎక్కితే పాపం ఈ చదువు అనే రంగంలో. ఇంత చెమట ఓర్చి చదువుకున్నటువంటి వాడిని ఏం చేయకూడదంట? పీచే మత రాహ జానేదో. చూడండి, జిస్నే శ్రమజల దియా ఉసే ఎవడైతే చెమట ఓడిచాడో అటువంటి వాడిని హార్డ్ వర్క్ చేసి మంచి మార్కులతో పాస్ అవ్వాలనుకున్నట్టు వాడిని ఏం చేయకూడదట? పీచే మత రహ జానేదో. వాడిని వెనక తొక్కకూడదు. మహర్షి సినిమాలు అదే చేస్తారు. ఎవడైతే రిషి మంచి హార్డ్ వర్కరు, కాలేజీ ఫస్ట్, అవసరమైకుంటే స్టేట్ ఫస్ట్ వచ్చేటటువంటి వాడు, అటువంటి వాడిని వెనక తొక్కేయాలని ప్లాన్ తో వాడి మీద లేనిపోని కేసులు, ఎగ్జామ్ పేపర్ ఆడే దొంగలాడినట్టుగా కేసులు పెట్టేస్తారు. దేనికి? వీడు కష్టపడ్డాడు, వీడికి ఎగ్జామ్ కి అవకాశం ఇస్తే కనుక వీడు ప్రపంచాన్నే ఏలేస్తాడు. కాబట్టి వాడికి ఒక విధంగా వెనక తొక్కేద్దామని ప్లాన్ చేశారు. అలా చేయకూడదు, అది తప్పు. ఎందుకు చేయకూడదట? విజీత ప్రకృతి సే పహలే ఉస్కో సుఖ పానేదో. విజీత ప్రకృతి, ఈ ప్రపంచంలో, ఈ విశ్వంలో ఏముందంట? అనేకమైనటువంటి సంపదలు దాచబడి ఉన్నాయి. అనేక రంగాల్లో విస్తారమైనటువంటి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
కష్టపడేటటువంటి వాడికి ఈ ప్రకృతిలో పహలే సుఖ పానేదో, ఈ ప్రకృతిలో వాడు కష్టపడ్డాడు, వాడు చదివాడు లేదా ఇంకో రంగంలో కష్టపడ్డాడు, మొట్టమొదటిగా సుఖపడే అవకాశం వాడికే మనము ఇవ్వాలి, కల్పించాలి. ఆ కల్పించే అవకాశం మనం ఇవ్వగలగాలి. ఆ ఇవ్వగలిగినటువంటి వాడు ఎవడు లేడు. లేడు కనుకనే మీలో నుండి అటువంటి వాళ్ళు రావాలి. మీలో నుండి అటువంటి వాళ్ళు రావాలని రామదారసింహ దినకర్ గారు ఆశిస్తున్నారు. మీలో ఒక న్యాయమంతుడు పుట్టాలి. మీలో న్యాయాన్ని పరిశీలించేటటువంటి న్యాయకర్తలుగా మీలో చాలా మంది తయారవ్వాలనేది దినకర్ యొక్క ఆలోచన. న్యాయంగా ఆలోచించండి, నీతిగా బ్రతకండి, నీతి ఎక్కడుందో దానికి సపోర్ట్ చేయండి అనేది రామదారసింహ దినకర్ గారు చెప్తున్నారు. నేను కూడా మరలా మీకు చెప్తున్నాను, మీరు నీతిగా ఉండి ఎవడు అర్హుడో దానికి ఎవడు అర్హుడు, ఆ ఉద్యోగానికి ఎవడు అర్హుడు, ఆ మార్కులకి ఎవడైతే ఎలిజిబుల్ అటువంటి వాడిని కొంచెం లిఫ్ట్ చేయండి, వాడికి అవకాశం ఇవ్వండి, సుఖపడడానికి వాడికి అవకాశం ఇవ్వండి, ఆ జాబ్ వాడికే ఇవ్వండి. మనం పక్కకు తప్పుకోవడానికి ప్రయత్నం చేయాలి తప్ప అడ్డదారులు మనం మార్కులు తెచ్చుకుని వాడికి ఇబ్బంది మాత్రము పెట్టకూడదు అని రామదారసింహ దినకర్ స్పష్టంగా చెప్తున్నాడు. ఇటువంటి వాళ్ళలో ఆనాటి లోకంలో ఎవరు లేరు కనుక భీష్మ పితామహుడు ఏం చెప్తున్నాడంటే, ధర్మరాజ్, ఇక 4వ దాంట్లోకి వచ్చండి. అంటే ఇది నెరవేర్చాలంటే ఇటువంటి వాడు కావాలి. ఎవరో ఎలాంటి వాళ్ళు కావాలరా? ధర్మరాజు లాంటి వాళ్ళు కావాలి. మీలో ఎంతమంది ధర్మరాజులు పైకి వస్తారో చూడాలి. మీలో ఎంతమంది ధర్మరాజులు అంటే ఏదో కిరీటాలు ఎట్టుకొని బాణాలు పట్టుకోవాల్సిన అవసరం లేదు. ధర్మరాజుకున్నటువంటి గుణాలు మీలో ఉంటే చాలు. ఆ గుణాలు కలిగి మీరు ఉన్నట్లయితే, ధర్మరాజుకు కలిగినటువంటి ఆ గుణాలు కలిగి మీరు ఉన్నట్లయితే మీరేం చేయగలరు? ఇక్కడ అందుకే భీష్మ పితామహుడు చెప్తున్నాడు, వాళ్ళ అన్నదమ్ములు అంతమంది ఉన్నారు కానీ వాళ్ళకి ఎవరికి చెప్పలేదు. భీష్ముడు ధర్మరాజు పిలిచాడు, ధర్మరాజా ఉస్కే కనకనకే అధికారి, అణువుకి, ఈ సృష్టిలో అణువుకి నిజమైనటువంటి అధికారి అంటే అర్హుడు. అధికారి అంటే ఎవరు? అధికారం అంటే అధికారము. అధికారం అంటే ఏంటి? అధికారం. అధికారి అంటే ఎవరు? అధికారి అంటే దానిని అనుభవించేవాడు, ఆ ఉద్యోగానికి అర్హుడు, అసలైనటువంటి వాడు, ఆడే అధికారి. ఎవడైతే జిస్నే శ్రమజల దియా ఊసే, ఎవడైతే చెమటోడ్చి కష్టపడి పాపం రాత్రనక పగలనక చదువుతూ ఉంటాడో, లేదా పొలం పనులు చేస్తూ ఉంటాడో, ఇంకో రంగంలో కష్టపడతాడో, అటువంటి వాడికి సుఖపడే అధికారం అనేది, అవకాశం అనేది ఇవ్వగలగాలి. ఆ అవకాశాన్ని ఇచ్చేటటువంటి అంత న్యాయంగా ఆలోచించి ఆ అవకాశాన్ని ఇచ్చేటటువంటి వాళ్ళు లేరు కనుక భీష్మ పితామహుడు ధర్మరాజుకు పిలిచి, ధర్మరాజ్ ఉస్కే కనకనకే అధికారి జన్న హై, ఉస్కే కనకనకే అధికారి జన్న హై. అణువుకి, ఈ సృష్టిలో దాచబడిన ప్రతి సంపదకి అసలైనటువంటి అర్హుడు ఎవడో నీవే గమనించి అటువంటి వాళ్ళు సుఖపడడానికి నీవు అవకాశాన్ని ఇవ్వాలని ఎవరు చెప్తున్నారో? ఎవరు? భీష్మ పితామహుడు ఎవరికి ధర్మరాజుకి సందేశాన్ని ఇస్తున్నటువంటి సందేశమే కురుక్షేత్రంలో భాగమే ఇది. ఇక్కడ విజేత ప్రకృతి పహలే ఉస్కో సుఖ పానేదో, ఈ ప్రపంచంలో విజయము సాధించినటువంటి సరైనటువంటి అర్హుడికే నీవు అవకాశాలు ఇవ్వు అని చెప్తూ, జో కుచ్ నెస్ట్ ప్రకృతి మే హై. మరి సరైనటువంటి అవకాశాలు ఇవ్వాలి. ఎందులో ఇవ్వాలి? ఎక్కడ ఇవ్వాలి? ఎక్కడ ఏముంది అని అనుకుంటే కనుక ఇక్కడ చెప్తాడు మనకు 4వ పద్యంలో, జో కుచ్ ఏదైతే, నెస్ అంటే రకా హువా, దాచబడి ఉందో, నెస్ రకాహువా దాచబడి, ఈ సృష్టిలో, ఈ అనంతమైనటువంటి విశ్వములో ఏదైతే దాచబడి ఉందో ఆ ప్రకృతిని ఎక్కడ దాచబడి ఉంది? ప్రకృతిని, ఈ ప్రకృతిలో, ఈ గాలిలో కూడా ఇప్పుడు ఇలాగ కోట్ల రూపాయలు వెళ్ళిపోతున్నాయి. మీరు చూస్తున్నారా? కనబడుతున్నాయా? వేల కోట్లు ఇలాగ వెళ్ళిపోతున్నాయి. ఇదిగో చూడండి, ఇదిగోండి. ఒకప్పుడు ఈ వేల కోట్లు పట్టుకెళ్ళడానికి
సూట్ కేసుల్లోనా, లారీల్లోనా, వ్యాన్లలోనా పట్టుకెళ్ళేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదే. ఫోన్ పే చేసేస్తున్నారు, చూడండి గాల్లో వెళ్ళిపోతున్నాయి, లక్షల కోట్లు వెళ్ళిపోతున్నాయి. లక్షల కోట్ల రూపాయలు ఫోన్ పే చేస్తుంటే గాల్లో వెళ్ళిపోతున్నాయి. ఇంకా మనం నెట్ బ్యాలెన్స్ వేసుకుంటున్నాం, అన్న వేసిన నెట్ బ్యాలెన్స్ వివిధ కంపెనీలకు వెళ్ళిపోతున్నాయి, యూట్యూబ్ ఓడికి వెళ్ళిపోతున్నాయి, ట్విట్టర్ ఓడికి వెళ్ళిపోతున్నాయి, కనబడడం లేదు, వాట్సాప్ ఓడికి వెళ్ళిపోతున్నాయి. లక్షల రూపాయలు గాలిలో ట్రాన్స్ఫర్ అయిపోతున్నాయి. అంటే గాలిలో ట్రాన్స్ఫర్ అవ్వడానికి ఉన్న అవకాశాలని కొంతమంది అన్వేషణ చేశారు. గాలిలో వెళ్ళడానికి కొన్ని అవకాశాలని కొంతమంది మేధావులు పరిశీలించి ఆ టెక్నాలజీని తీసుకొస్తే గాలిలో ట్రాన్స్ఫర్ అవుతున్నాయి. అంటే ఈరోజు ఎవరు కనబడకుండా, అంటే ఈ విస్తారమైనటువంటి ఈ శూన్యంగా ఉన్నటువంటి ఈ గాలి నుండే మొత్తం ప్రపంచాన్ని ఏలే సందేశాలు, ధనాన్ని ట్రాన్స్ఫర్ చేసేస్తున్నారు. ఆ టెక్నాలజీ కనిపెట్టారు. అంత టెక్నాలజీని కనిపెట్టారు. అంటే ఇంకా మీరు కనిపెట్టాలంటే ఇంకా ఉంది, ఇంకా ఉంది, ఇంకా ఉంది, ఈ గాలిలోనే ఉంది. మీరు ఎంత కనిపెట్టాలన్నా ఈ గాల్లో ఉంది, ఈ ప్రకృతిలో దాచబడి ఉంది. ప్రకృతి జో కుచ్ నెక్స్ట్ ప్రకృతి మే హై, ఏదైతే ఈ ప్రకృతిలో దాచబడి ఉందో సంపద, దాచబడినటువంటి సంపద వాహో, ఆ సంపద మనుజు. మనుజు అంటే ఏంటి? మానవ్. మనుజుకి తత్సం శబ్దం ఏమవుతుంది? మానవ్. వహ మనుజు మాత్రాక ధన్ హై, వహ మనుజు మాత్రాక ధన్ హై. ప్రకృతిలో ఏదైతే దాచబడి ఉందో అది ఎవరి సంపద అంట? మనుజు మాత్రాక ధన్ హై. ఎవరి సంపద? మనుజు మాత్ర. జో కుచ్ నెక్స్ట్ ప్రకృతి మే హై వహ మనుజు మాత్రా కదా. అది దేవుడు ఎవరి కోసం ఉంచాడు ఈ ప్రకృతిలో సంపద అంట? మానవుల కోసమే ఉంచాడు. మనుజు మాత్రగా అంటే మానవుల కోసం ఉంచాడు. మీరెవరు? దేవుడు మానవుల కోసం అట ఆ ప్రకృతిలో అనేకమైన సంపదలు ఉంచారట. నాకు డౌట్, మీరెవరు? మీరు మానవులేనా? అయితే మీకోసమే. మీరు మనుషులేనా? అయితే మీకోసమే. మరి ఆ సంపదను అందుకోవాలంటే ఏం చేయాలంట? ఆ సంపదను అందుకోవడానికి అసలైనటువంటి కీ ఏంటి? మెహన్నత్ హీ సఫలతాకి కూంజాయి. ఈ దాచబడిన మనుషుల కోసం దాచబడిన సంపద ఏదైతే ఉందో అది తీసుకోవాలంటే దానికి ఒక తాళం చెవి ఉంది. ఆ తాళం చెవి నీ దగ్గరకు వస్తే నీవు ఆ సంపదను అందేయచ్చు. ఏంటో తాళం చెవి? ఏంటో తాళం చెవి? హార్డ్ వర్క్. హార్డ్ వర్క్. హార్డ్ వర్క్. వహ శ్రమ వహ బుజ్జి బలహై. నువ్వు ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉండడానికి ఆరోగ్య సూత్రాలు పాటించండి. ఆరోగ్య సూత్రాలు పాటించిన తరువాత ఆరోగ్య సూత్రాలు మీరు పాటించుకుంటూ ఏం చేయాలా? హార్డ్ వర్క్ చేయాలి. ఏం చేయాలరా? హార్డ్ వర్క్ చేయాలి. హార్డ్ వర్క్ చేస్తే జో కుచ్ నెక్స్ట్ ప్రకృతి మే హై వహ మనుజు మాత్రా కా ధన్ హై. నువ్వు మనిషే అయితే నీ కోసమే దేవుడు దాచబడినటువంటి ధనము ఉంచితే గనుక దాన్ని అందుకోవడానికి ఏం చేయాలి? నువ్వు హార్డ్ వర్క్ చేయాలి అని బద్ధకించేస్తున్నారు. బద్ధకము, ఎక్కడ లేని బద్ధకం తయారైపోయింది. బద్ధకం తగ్గట్టు వంటకాలు ఇవాళ రోడ్డు మీద వచ్చేసాయి. లేనిపోని మేసేస్తున్నారు, పడుకుని పోతున్నారు. లేనిపోని మేసేస్తున్నారు. ఎక్కడ ఏది దొరుకుతుంది? ఎక్కడ ఏది దొరుకుతుంది? ఆడు ఎన్ని రోజులు పాప నువ్వుని మరగతంతో అందరూ ఒక సమోసా తీస్తాడు. ఇలా తినేసి ఆరోగ్యాలు పాడుకొట్టేస్తూ ఉంటారు. ఆరోగ్యం పోయిన తర్వాత కష్టపడాలన్నా అవుతుందా? శ్రమ పడాలన్నా అవుతుందా? అవదే. మరి దేవుడు నీకు ఆరోగ్యం ఇచ్చాడు కదా, ఎందుకు పాడుకొట్టుకుంటున్నావు? ఎందుకు పాడుకొట్టుకుంటున్నావు? ఆ పాటి జ్ఞానం లేదా? జ్ఞానము కలిగి ఉండండి, హార్డ్ వర్క్ చేయండి. ఇందులో ఇప్పుడు ఈ కనకనక అధికారి పాఠంలో మనకి సమాసాలు ఇక్కడ కనబడుతున్నాయి. కన్న పాఠం పేరు ఏంటంట? కనక అధికారి. కన్న అంటే ఏంటి? అంటే ఏంటి? అణువు. కన్నకన్ అంటే అర్థం ఏంటి? అణువు. कनकन का समास क्या होता है? कनकन का विग्रह वाक्य क्या होता है? कनकन हरकन. कनकन का विग्रह वाक्य होता है हरकन. कनकन का विग्रह वाक्य होता है हरकन प्रतीकनम. हरकन ఏ సమాసం అవుతుంది? కన్నకన్ అవ్యయభవ సమాసం. కనకన్ ఏమవుతుంది? అవ్యయభవ సమాసం. रात दिन अलग जो अलग अलग शब्दों आते हैं उन शब्दों द्वंद्व समास होते हैं.
अलग अलग जो अलग अलग शब्द आते हैं वो तो द्वंद्व समास होते हैं, लेकिन सिमिलर सिमिलर शब्द जो होते हैं वो कौन सा समास होते हैं? अव्ययभाव समास। कन कन अव्ययभाव समास। यहाँ देखिए, यहाँ और देखिए, नब्बतल। नब्बतल कौन सा समास है? नब्बतल। नब्बतल అనేది ఏ సమాసమో? వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. నబ్బతల్ ఏ సమాసమో? నబ్బతల్. మీరు తెలుగులో చూసుకోండి, నబ్బతల్. ఈ నబ్బతల్ అనేది నబ్ ఔర్ తల్. నబ్ ఔర్ తల్ ఏ సమాసం అవుతుంది? ద్వంద్వ సమాస్. నబ్ ఔర్ తల్ ద్వంద్వ సమాస్. నబ్ అంటే ఏంటి? నబ్ అంటే భూమి. భూమి ఏంటి చెప్పండి? తల్ అంటే? నబ్ అంటే ఆకాశము, తల్ అంటే భూమి. నబ్ తల్. నబ్ తల్. నబ్ ఔర్ తల్. భూమి, ఆకాశము. ఏమవుతుందా? భూమి, ఆకాశము. ఇప్పుడు ఆకాశకి పర్యాయవాచ శబ్దం ఏమవుతుంది? ఆకాశకి పర్యాయ పదాలు ఆకాశ్, ఆకాశ్, ఆసమాన్. చెప్పమ్మా. ఆసమాన్, నబ్, అంబర్, అంబర్, అంబర్. నబ్ తల్. నబ్ అంటే ఆకాశము, తల్ అంటే భూమి. భూమి మరియు ఆకాశం ఏ సమాసము? ద్వంద్వ సమాసం. ఈ నబ్బతల్లో ఇంకొక యాంగిల్ కూడా ఆలోచిస్తారు. నబ్బతల్. నబ్బతల్ అనేది నబ్బతల్. దీనికి ఈ విధంగా కూడా విగ్రహవాక్యం రాయొచ్చు. నబ్బకా తల్. కౌన్ సా హై? నబ్బకా తల్. నబ్బకా తల్ అంటే అర్థం ఏంటి? ఆకాశం యొక్క తలము, అంతరిక్షం. ఆకాశం యొక్క తలము, అంతరిక్షం. ఆకాశం యొక్క తలం, అంతరిక్షం అనేది ఏ సమాసం అవుతుంది? తత్పురుష సమాసం అవుతుంది. కానీ ఈ లెసన్ ప్రకారం ఇదైతే రాంగ్. మనకి ఎగ్జామ్ లో ఇస్తాడు. నబ్బతల్ అనేది ఎగ్జామ్ లో ఇచ్చినప్పుడు రెండు సమాసాలు కూడా ఇస్తాడు. ద్వంద్వ సమాసం ఇస్తాడు, తత్పురుష సమాసం ఇస్తాడు. ఖచ్చితంగా అది ఏ సమాసం అవుతుంది? ద్వంద్వ సమాసం. అంటే శ్రామికుడు ముందు ఎవరు సరెండర్ అయిపోతారట? ఎవరు సరెండర్ అయిపోతారో తెలుసా? ఎవరైతే హార్డ్ వర్క్ చేస్తాడో ఆ హార్డ్ వర్క్ చేసేటటువంటి వాడి ముందు భూమి, ఆకాశము ఇద్దరు కూడా సాష్టాంగ పడిపోతారు. ఏమవుతారు? భూమి, ఆకాశం వచ్చి హార్డ్ వర్క్ చేసేవాడి ముందు సాష్టాంగ పడిపోతారు. ఈరోజు సుందర్ పిచ్చయ్య ఉన్నాడు, గూగుల్ సిఇఓ. వందల కోట్ల రూపాయలు సంపాదించేస్తాడు. 100 కోట్లు. ఇంచుమించు ఆయన ఆదాయం, సంవత్సర ఆదాయము దగ్గర 600 కోట్లు. ఒక సంవత్సరానికి 600 కోట్లు. ఆడి ముందు సరెండర్ అయిపోయింది ఎవరో? భూమి, ఆకాశం. ఎవరైతే హార్డ్ వర్క్ చేస్తాడో ఆడి ముందు సరెండర్ అవుతుంది. ఇక్కడ జంట పదాలు చాలా నబ్బతలు ఉంది. ఇంకా చూడండి, శ్రమజల్. శ్రమజల్ అంటే ఏంటి? పసిన. శ్రమ కాజల్. శ్రమ కాజల్ ఏ సమాసం అది? తత్పురుష సమాసం అవుతుంది. శ్రమజల్, శ్రమ కాజల్. ఇంకా దీన్ని ఇంకోలా విడదీయండి. శ్రమజల్. శ్రమ ఔర్ జల్ అలాగంటమా? అనము. శ్రమ కా జల్ తత్పురుష సమాసం. అలాగే ఇక్కడ ఐపంతో ఉన్నట్టు ఇంకా ఏమైనా ఉన్నాయమ్మా? కన్న కన్న. ఇలా మీరు చూస్తే ఇందులో కొన్ని సమాసాలు వస్తాయి. అవి మీరు చూసుకుంటే ఇంకా నర సమాజ్. నర సమాజ్ ఉంది. నర సమాజ్ ఏ సమాసం అవుతుంది? నరక సమాస్, తత్పురుష సమాసం. ఏ సమాసం? నరక. సిమిలర్ వర్డ్స్ ఇటు లెఫ్ట్ అంటే పూర్వ పదము, ఉత్తర పదము సిమిలర్ గా ఉన్నాయి. అవ్యయభావ సమాసం అవుతుంది. ఉత్తర పదం ఏదైతే ఉందో పూర్వపదం అదే వచ్చింది అనుకో, ఏమవుతుంది? అవ్యయభావ సమాసం అవుతుంది. కన్న కన్న, మన్న మన్న, జన్న జన్న, జన్న జన్న. ఇటువంటివన్నీ అవ్యయభావ సమాసాలు అవుతాయి. గుర్తు పెట్టుకోవాలి. ఓకేనా? రైట్. ఇది మీకు చక్కగా అర్థమైందా? ఈ లెసన్ బాగా అర్థమైతే ఓకే, చక్కగా చూసి మీరు ఇంకా మంచి నాలెడ్జ్ పొందాలని ఆశిస్తూ ఓకే, ధన్యవాదాలు.